హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చిలకడ దుంపలతోటి బొబ్బట్లు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. రొటీన్గా అందరూ వాటితో చేస్తారు కదా, అట్లా కాకుండా చిలకడ దుంపలతోటి బొబ్బట్లు చేయడం చూద్దాము. నేను 2 చిలకడ దుంపలు తీసుకున్నానండి. ఇది ముందు అట్లా నీట్గా చెక్కు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. చెక్కు తీసుకొని వీటిని కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు తీసేస్తే ఏంటంటే నీట్గా వస్తుంది. ఆ చెక్కుకి ఏదైనా మట్టి అది ఉన్నా కూడా పోతుంది కదా, నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి వీటికి లైట్గా, ఎక్కువ అక్కర్లేదు, ఒక 1 pinch సాల్ట్, ఎందుకంటే టేస్ట్ వస్తుంది అని చెప్పని సాల్ట్ వేస్తామన్నమాట. సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని మనకి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆపేసుకుందాం. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా ముందుగా కలిపి నేను అట్టి పెట్టుకున్నానండి. పిండి ఇలా కలుపుకొని ఇట్లా ఒక ½ గంట పైన నానబెట్టుకుంటే ఇలా స్మూత్గా వస్తుంది అనమాట. పిండి మనకి చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. బెల్లం, మనం తీసుకున్న చిలకడ దుంపలకి ఈ బెల్లం సరిపోతుందండి. చిత్తూరు బెల్లం ఉంటుంది ఇది. ఆల్రెడీ దాంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు. అందుకని ఈ బెల్లాన్ని చక్కగా ఇప్పుడు తరుక్కుందాం. నీట్గా వేసుకుంటే ఏంటంటే త్వరగా కరుగుతుంది, మనకి బాగుంటుంది అనమాట, కలుస్తుంది. ఒక బాండీ పెట్టి బాండీలో బెల్లం వేసుకోవాలి. వేసుకొని కొంచెం, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది, అది కరగటానికి అనమాట. బాగా మనకి కరగాలి బెల్లం. కరిగిన తర్వాత చిలకడ దుంపలు వేసుకుందాం. చిలకడ దుంపలు ఉడికాయి కదండి, దీన్ని బాగా మనం మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. కొన్ని ఒక్కొక్కసారి లోపల ఏంటంటే గడ్డకి ఇట్లా వస్తుంది, అది తీసేసుకోవాలి. మనం తీసేసుకొని నీట్గా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిందంటే ఇప్పుడు ముందు మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది చిలకడ దుంపలు ఇది వేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఉడుకుతుండగా మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఒక స్పూన్, ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. అలాగే కొంచెం యాలకుల పొడి, ముందుగా యాలకులు అవి మిక్సీ వేసి పెట్టుకుంటాను నేను. షుగర్తో కలిపి ఆ పౌడర్ అలా వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడకనివ్వాలన్నమాట. మొత్తం బాగా దగ్గరగా, మనకు పూర్ణాలు చేసుకునేటప్పుడు పూర్ణాల పిండి ఎలా వస్తుందో సేమ్ అలాగే దీన్ని కూడా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అప్పుడు నీట్గా మనకి చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. దగ్గర పడుతుంది కదా, అప్పుడు కొంచెం మనకు కావాలి అంటే కొంచెం కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కోకోనట్ ఫ్లేవర్ కూడా దీంట్లో తగులుతూ బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని పక్కన దించి పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది మొత్తం ఇలా ఆరిపోయింది, నీట్గా గట్టిగా అయిపోయింది. మనకి ఉండ చేసుకుంటే ఉండ అవుతుంది అనమాట. ఉండలుగా చేసుకొని మనం దాంట్లో పెట్టుకోవాలి.
ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, గోధుమ పిండి, పై పిండికి ఆ పిండిలా వేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఉండలు మనకు కావాల్సిన సైజులో, చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే వాటిల్లో ఇది స్టఫ్ చేసుకోవాలన్నమాట. పేపర్ తీసుకొని పేపర్కి ముందు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు అది రాసుకోవచ్చు అన్నమాట. ఆ పేపర్ మీద దీనిలా వెడల్పుగా చేసుకోవాలి. మనం బొబ్బట్లకి చేసుకున్నట్టేనండి సేమ్. కాకపోతే ఏంటంటే చిలకడ దుంపలతో నీట్గా ఉంటుందని, బాగా వస్తుందని, టేస్ట్ బాగుంటుందని నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. దీన్ని బ్రష్ చేసుకోవాలి. దీని మీద చిలకడ దుంపల సీజన్ కదా, ఇది బాగానే వస్తాయి, బాగుంటుంది. ఎప్పుడు బాయిల్ చేసుకొని రొటీన్గా తింటాం కాకుండా కొంచెం ఇలా వెరైటీగా చేస్తే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బాగుంటుంది తినడానికి. హెల్తీ ఫుడ్ అనమాట. సీజనల్ ఫుడ్ ఏది వస్తే అది మనం పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్కి కానీ, లేదు అంటే ఎవరైనా గెస్ట్లు పెట్టుకున్నాం కదండి, పెనం మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం బ్రష్తో ఇలా రుద్దేసుకుంటే కొంచెం పెనం అంతా స్ప్రెడ్ అవుతుంది నెయ్యి నీట్గా. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్టు దీని మీద వేసేయాలన్నమాట. ఇట్లా కొంచెం పక్కకు వచ్చినా పర్వాలేదు, ఏం కాదు, బాగానే ఉంటుంది. కాలిందంటే టేస్ట్ బాగుంటుంది మనకి. పెనం బాగా కాలిన తర్వాతే వేయాలండి, ముందుగా వేయకూడదు. ముందుగా వేస్తే ఏంటంటే బాగా కాలదన్నమాట. కొంచెం బాగా కాలిన తర్వాత అప్పుడు దాన్ని రెండో వైపుకి తిప్పుకొని పెట్టుకోవాలి. వేయంగానే తిప్పామనుకోండి అది మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు కొంచెం కాలాలి. కాలేటప్పుడు మళ్ళీ కొంచెం మనం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకోవచ్చు. కానీ ఏంటంటే వీటికి నెయ్యి వేస్తేనే టేస్ట్, ఫ్లేవరు అది బాగుంటుంది అనమాట. స్వీట్ ఐటెం కదా, అందుకని చెప్పని ఇట్లా మనం చేసుకోవాలి. మనం తిప్పుకున్న తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే నీట్గా కాలుతుందండి. హైలో పెట్టి కాల్చకూడదు. వీటిని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా బయటకు వచ్చింది ఇది పూర్ణం, ఏం కాదు, బాగుంటుంది స్వీట్గాను. దానికి లాగా మనకు ఇది గట్టిగా రాదనమాట, పూర్ణంలాగా గట్టిగా రాదు. చిలకడ దుంప కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, దుంప కదా, అందుకని అలా వస్తుందన్నమాట. మిగిలినవి కూడా కాల్చుకుందాం. రెడీ అయిపోయినాయి. మనం తర్వాత ఇలా వాటిని కొంచెం డెకరేట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.